హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు రీసెంట్గా మనకు జరిగిన ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాసి ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త ఏంటంటే మనకి పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 39,481 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ రీసెంట్గా నిన్న వచ్చిన మనకి పోస్ట్ ఇంక్రీజ్ న్యూస్ ప్రకారం మనకు ప్రజెంట్ ఉన్న పోస్టులు మాత్రం 53,690 పోస్టులు అనేవి రావడం జరిగింది. సో మనకు ప్రీవియస్గా ఉన్న పోస్టులు అండ్ నిన్న వచ్చిన పోస్టులకు ఎంత డిఫరెన్స్ ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి తెలంగాణ లిస్ట్ 1 మనకు ప్రీవియస్గా ఉన్నది ఎస్సీకి జనరల్ డిస్ట్రిక్ట్కి ఎస్సీకి 86, ఎస్టీ 36, ఓబీసీ 139, ఈడబ్ల్యూఎస్ 51, అన్రిజర్వ్డ్ 209. టోటల్ మన పోస్టులు చూసుకుంటే జనరల్ డిస్ట్రిక్ట్కి 518 పోస్టులు రావడం జరిగింది. అండ్ మనకి రీసెంట్గా నిన్న రిలీజ్ అయిన లిస్ట్ టూలో మనకి ఎస్టీ నుండి 114 పోస్టులు, ఎస్టీకి 50, ఓబీసీ 192, ఈడబ్ల్యూఎస్ 74, యూఆర్కి 286. టోటల్ మనం పోస్టులు చూసుకుంటే 713 పోస్టులు జనరల్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఇది అప్రాక్సిమేట్లీ కాదు, ఎగ్జాక్ట్గా మనకి 190 పోస్టులు అనేది పెరగడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనం నక్సల్ మేల్ చూసుకుంటే ఓబీసీ ఫస్ట్ లిస్ట్లో మనకి ఎస్సీ 21, ఎస్టీ 10, ఓబీసీ 51, ఈడబ్ల్యూఎస్ 18 అండ్ యూఆర్ 78. టోటల్ మనకి 130 పోస్టులు రావడం జరిగింది నక్సల్ మేల్కి. అండ్ నిన్న వచ్చిన లిస్ట్లో ఎస్సీ 31, ఎస్టీ 14, ఓబీసీ 51, ఈడబ్ల్యూఎస్ 18, అన్రిజర్వ్డ్ 78. సో ఇందులో మనకి ఎక్కువ ఏం చేంజ్ కాలేదు. మనకి చేంజ్ అయింది ఎక్కడ అంటే మనకి ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వాళ్ళకి చేంజ్ అయిందనమాట. సో మనం పోస్టులు చూసుకుంటే 192 పోస్టులు ఉండడం జరిగింది. పోస్టులు చూసుకుంటే 192 పోస్టులు ఉండడం జరిగింది. మనకి 62 పోస్టులు అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఫీమేల్ పోస్టులు చూసుకుంటే మనకి ఫస్ట్ లిస్ట్ ప్రకారం ఎస్సీ 9, ఎస్టీ 0, ఎస్టీ 3, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్ 14, అన్రిజర్వ్డ్ 24. టోటల్ పోస్టులు వచ్చేసి 56 ఉండడం జరిగింది లిస్ట్ 1 ప్రకారం జనరల్ డిస్ట్రిక్ట్ ఫీమేల్. అండ్ నిన్న వచ్చిన లిస్ట్ ప్రకారం ఎస్సీ 14, ఎస్టీ 5, ఓబీసీ 21, ఈడబ్ల్యూఎస్ 7, యూఆర్ 32. టోటల్ పోస్టులు చూసుకుంటే మనకి 79 పోస్టులు ఉండడం జరిగింది. మనకి ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయంటే టోటల్ 23 పోస్టులు అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నక్సల్ ఫీమేల్కి. సారీ జనరల్ ఫీమేల్కి. అండ్ మనం ఒకసారి నక్సల్ చూసుకుంటే ఫీమేల్ నక్సల్ ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 2, అన్రిజర్వ్డ్ 7 అండ్ టోటల్ 14 పోస్టులు ఉండడం జరిగింది. ఎస్సీకి అంటే నిన్న వచ్చిన లిస్ట్ ప్రకారం ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 6, ఈడబ్ల్యూఎస్ 3, యూఆర్ అన్రిజర్వ్డ్ 10. టోటల్ 23 పోస్టులు. మనకి మొత్తం ఇంక్రీజ్ అయిందంత నక్సల్ డిస్ట్రిక్ట్ ఫీమేల్కి 9 పోస్టులు అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇది గైస్ మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మాత్రం తెలంగాణలో టోటల్ వేకెన్సీస్ 1007 పోస్టులు ఉండడం జరిగింది. సో ఈ 1009 పోస్టులలో మనకి టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అంటే మనకి 52 lakhs ప్లస్ అప్లికేషన్ రావడం జరిగింది. అండ్ మనం అటెండెన్స్ పర్సంటేజ్ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ అటెండ్ అయిన వాళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 50% బిలోనే ఉంది. 50% బిలో అంటే ఇప్పుడు మనకి 51 అంటే 26, కానీ 26 lakhs మెంబర్స్ అపియర్ కాలేకపోయినారు ఎగ్జామ్కి. నాకు తెలిసినంత మనకైతే 25 lakhs మెంబర్స్ ఎగ్జామ్కి అటెండ్ అయినారు. సో మన తెలంగాణలో ఏంటంటే మనకి యావరేజ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 80 నుండి 100 వరకే ఉండడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు 60 ప్లస్ ఉన్న వాళ్ళు, అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఎవరున్నా కానీ 60 ప్లస్ ఉన్న వాళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. లేదు ఈ లిస్ట్ వచ్చినాక స్టార్ట్ చేస్తానంటే ఇక అది మీ ఇష్టం. ఎవరు అడిగేటోళ్ళు ఉండరు మిమ్మల్ని, ఇక మీ ఇష్టం. సో
ఎవరైతే 70+ ఉన్నారో 70 నుండి 80 మధ్యలో ఉన్నారో వీళ్ళు కూడా రన్నింగ్ స్టార్ట్ చేయండి. లిస్ట్లో పేరు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పోస్టులు పెరగడం జరిగింది, కట్ ఆఫ్ కూడా తగ్గుద్ది కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోలిస్తే. సో ఎవరైతే అభ్యర్థులు 80+ ఉన్నారో ఈ 80+ ఉన్న అభ్యర్థులు ఏం చేయాలంటే రన్నింగ్ మెడికల్ ఈ 80+ ఉన్న అభ్యర్థులు కంపల్సరీ లిస్ట్లో పేరు వస్తుంది. పిఎస్టీ పిఎంటీకి లిస్ట్ వచ్చిందంటే మీకు రన్నింగ్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ అనేది ఫిట్ అయినారంటే 99.9% మీకు జాబ్ వచ్చింది. మీరు పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి 99.9% జాబ్ వచ్చినట్టే లెక్క. ఎందుకంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ తక్కువ అయింది, పోస్టులు పెరిగినాయి, కట్ ఆఫ్ తక్కువ అవుతుంది కంపల్సరీ. సో నేనేమంటున్నా అంటే 80+ ఉన్న అభ్యర్థులు కంపల్సరీ వారికి జాబ్ వస్తుంది. 80+ ఉన్న అభ్యర్థులు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రన్నింగ్ మిస్ చేసుకోకండి. మెడికల్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే అవి కొన్ని సర్జరీలు చేయించుకోవడమా లేదంటే ఎక్సర్సైజ్ చేసుకొని తగ్గించుకోవడమా ప్లాన్ చేయండి. సో ఇది గైస్, ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఛానల్ టార్గెట్ CSF 2025. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాన్ని నేను రిప్లై చేయడం జరుగుతుంది.